థాయిలాండ్ ట్రిప్ లో లాస్ట్ డే. ఇవాళ మా బ్యాచ్ అంతా ఇండియాకి వెళ్తారు. నేను ఒక్కడనే లంచ్ అయ్యాక పుకెట్ వెళ్తున్నాను. టైం 12 అవుతుంది. మేమందరము రూమ్స్ చెక్అవుట్ చేసి లగేజ్ ని మొత్తం రిసెప్షన్ లో పెట్టి ఎవరికి నచ్చిన షాపింగ్ కి వాళ్ళు వెళ్తున్నాము. ఒక్కొక్కరు ఒక ప్లేస్ కి వెళ్తున్నారు. నేనైతే మీకు నిన్న చెప్పిన ప్లాటినం మాల్ కి వెళ్తున్నాను. ఈ మాల్స్ అన్ని మా హోటల్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి. సో మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాము. మేమున్న ఈ ఏరియాలోనే చాలా మంది ఇండియన్ టూరిస్టులు రూమ్స్ బుక్ చేస్తుంటారు. అందుకే మనకి ఇక్కడ చాలా మంది ఇండియన్స్ కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇండియన్ ఫుడ్ కూడా చాలా చోట్ల దొరుకుతుంది. ఎవరైనా ఇండివిజువల్ గా వచ్చిన వాళ్ళు కూడా ఈ ఏరియాలో రూమ్ తీసుకుంటే ఎలాంటి టెన్షన్ ఉండదు. అలాగే ఇక్కడ ఉన్న ఇండియన్ హోటల్స్ లో క్యాష్ తో పాటు ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ కూడా అలో చేస్తారు. సో మనకు ఎప్పుడైనా అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఫోన్ పే ద్వారా కూడా పే చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మనం షాపింగ్ చేసుకోవడానికి డబ్బులు తక్కువైతే ఆ హోటల్ వాళ్ళకు మనం అమౌంట్ ఫోన్ పే చేస్తే వాళ్ళు కొంచెం కమిషన్ కట్ చేసుకొని థాయ్ బాత్స్ కూడా ఇస్తారు. సో మీరు ఎప్పుడైనా లాస్ట్ మూమెంట్ లో షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. మా హోటల్ నుండి ప్లాటినం మాల్ వెళ్లే దారిలో ఈ స్ట్రీట్ మార్కెట్ కూడా ఉంది. ఇక్కడ కూడా మీకు చాలా ఐటమ్స్ దొరుకుతాయి. అలాగే చాలా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. మీరు ప్రోడక్ట్ క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. కొన్నిసార్లు తక్కువ ప్రైజెస్ కూడా మంచి ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, మొత్తం చిన్న చిన్న స్ట్రీట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఈ స్ట్రీట్ మార్కెట్ నుండి అయితే బయటకు వచ్చాము. ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి. చాలా మందికి మాల్స్ లో షాపింగ్ అలవాటు అయ్యాక ఇలాంటి చిన్న చిన్న షాపులకు వెళ్ళటం తగ్గించేశారు. ఎందుకంటే మాల్స్ లో ఉన్నన్ని ఆప్షన్స్ ఈ చిన్న షాప్స్ లో ఉండవు. అలాగే మాల్స్ లో బయట కంటే ఎక్కువ డిస్కౌంట్ కూడా ఇస్తుంటారు. ఇదే ప్లాటినం ఫ్యాషన్ మాల్, చాలా పెద్దది. మీరు బ్యాంకాక్ వస్తే తప్పకుండా ఈ మాల్ ని విజిట్ చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మనం ఈ బ్రిడ్జ్ దాటి అవతలికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి బ్రిడ్జ్ కి ఇలాంటి ఎస్కలేటర్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకు కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు. మనం ఈ బ్రిడ్జ్ పై నుండి డైరెక్ట్ గా అన్ని మాల్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ చుట్టుపక్కల చాలా మాల్స్ ఉంటాయి. ఒక్కొక్క మాల్లో ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ అండ్ ఒక టైప్ ఆఫ్ బడ్జెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా మనం పైకి వెళ్తే డైరెక్ట్గా ప్లాటినం మాల్లోకి ఎంటర్ కావచ్చు. మొత్తం మాల్ కవర్ చేయాలి అంటే హాఫ్ డే పడుతుంది. సో నేనైతే ఫస్ట్ మీకు మొత్తం ఫ్లోర్స్ చూపిస్తాను. తర్వాత నేను కూడా కొంత టైం షాపింగ్కి స్పెండ్ చేయాలి. ఈ ప్లాటినం మాల్లో రీజనబుల్ ప్రైస్కే బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఒక్కొక్కరికి ఒక చోట నచ్చవచ్చు. కానీ మీరు ముందే అటెంప్ట్ అయిపోయి అన్ని కొనేసుకోకుండా అన్ని మాల్స్ని ఒకసారి చూడండి. ప్రైజెస్ అండ్ క్వాలిటీ కంపేర్ చేసుకున్న తర్వాతే తీసుకోండి. ఫస్ట్ మీరు అన్ని ఫ్లోర్స్ ఒకసారి తిరిగి తర్వాత రేట్స్ అన్ని కంపేర్ చేసుకుని షాపింగ్ చేయండి. చాలా ఆఫర్స్ కూడా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ నుండి ప్రతి ఫ్లోర్ చూసుకుంటూ కిందకి వెళ్దాము. ఈ మాల్ చాలా పొడవుగా ఉంటుంది. మనం జస్ట్ ఒక సైడ్ మాత్రమే ఉన్నాము.
అన్ని మాల్స్ లో లాగానే ఎస్కలేటర్ పక్కన ఉన్న షాప్ లో కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. మనం కొంచెం లోపలికి వెళ్లే కొద్దీ రేట్స్ తగ్గుతూ ఉంటాయి. లేడీస్కి అయితే మాత్రం చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతూ ఉంటాయి. థాయిలాండ్లో అయితే ఈ షాప్ వాళ్ళు ఎవరు మనల్ని పిలవరు అనమాట. మనకు నచ్చినంతసేపు చూసుకోవచ్చు, కొనాలని ఫీల్ అయితే కొనవచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు, వాళ్ళు ఏమీ అనుకోరు. ఈ మాల్లో చాలా వరకు ఇండియన్ టూరిస్టులు కనిపిస్తూనే ఉంటారు. ప్రతి ఫ్లోర్ ఎస్కలేటర్ పక్కనే ఏ ఫ్లోర్లో ఏ ప్రోడక్ట్స్ ఉంటాయనే లిస్ట్ ఉంటుంది. అది చెక్ చేసుకుని మీకు కావాల్సిన ఫ్లోర్లో టైం స్పెండ్ చేయండి. ఇక్కడ చాలా వరకు బ్రాండ్స్ కనిపిస్తుంటాయి, కానీ అవన్నీ ఒరిజినల్ కాదు, ఫస్ట్ కాపీ ప్రోడక్ట్స్ అంటారు. ఈ ప్రోడక్ట్ క్వాలిటీస్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ కంటే కొంచెం తక్కువగా ఉంటాయి, కానీ ప్రైజెస్లో మాత్రం చాలా వేరియేషన్ ఉంటుంది. చాలా చోట్ల ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి మనకు బార్గెన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రోడక్ట్ వర్త్ అనుకుంటే మనం తీసుకోవచ్చు, లేదంటే జస్ట్ అలా చూసి వెళ్ళిపోవచ్చు. నాకున్న టైంలో నేను మీకు ప్రతి షాప్ని చూపించలేకపోతున్నాను. మీకు జస్ట్ ఇలాగా ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను. మేము లేట్గా ఇక్కడికి రావటం వల్ల ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. గ్రూప్లో మెసేజ్ కూడా పెట్టారు, అందరూ హోటల్కి రండి అనేసి. గ్రూప్ టూర్లో రావటం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సోలోగా వస్తే మనం బ్యాంకాక్లో 1 డే ఎక్స్ట్రా అయినా ఉండి మిస్ అయిన ప్లేసెస్ అన్ని చూసుకోవచ్చు. కానీ ఇలా టూర్ ప్యాకేజ్లో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన టైమ్స్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇక్కడితో పటాయా బ్యాంకాక్ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. మా ఈ 4 nights 5 days ట్రిప్ కి ఎంత బడ్జెట్ అయింది అన్న డీటెయిల్స్ తో నెక్స్ట్ వీడియో చేస్తాను. అలాగే మీరు ఇండివిజువల్ గా వెళ్తే ఎంతలో వెళ్ళొచ్చు అన్నది కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఆ వీడియోను తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.